సార్ పాక్షికంగా మోకాళ్ళ మార్పిడి చేస్తున్నారు ఈ మధ్యన కదా. పాక్షికంగా అంటే సో పార్షియల్. ఓకే. సో దీని వల్ల మనకి రిజల్ట్ ఉంటుందా అంటే కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ కాకుండా ఇలా పార్షియల్ గా చేయడం వల్ల? డెఫినెట్లీ. ఇప్పుడు మోకాల్ అరగడం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇది మన లోపల వైపుది. ఓకే. ఇది లోపల వైపుది, ఇది బయట వైపుది. సపోజ్ రైట్ సైడ్ చూస్తే ఓకే. మ్యాక్సిమం అరగడం ఇటువైపు అవుతుంది. ఓకే. సో దీన్ని మీడియల్ జాయింట్ అంటాము. అంటే లోపలిది. ఇది రైట్ సైడ్ కాబట్టి ద వన్ దట్ ఫేసెస్ ద లెఫ్ట్. మొత్తం అరిగిపోతే ఎస్ నీ రీప్లేస్మెంట్ చేయాలి, టోటల్ రీప్లేస్మెంట్ అంటాము. బట్ చాలా మందికి 4 out of 10 పేషెంట్స్కి ఈ లోపల వైపుదే అరిగిపోతుంది. సో లోపల వైపుదే అరిగిపోతే జస్ట్ అటువైపే మేము చేంజ్ చేస్తాం, దాన్ని పార్షియల్ రీప్లేస్మెంట్ అంటాం. సో ఈ రెండిట్లో తేడా మీకు కనిపిస్తుంది కదా, ఇది టోటల్ రీప్లేస్మెంట్, ఇది పార్షియల్ రీప్లేస్మెంట్. సో ఇటువైపు మేము ముట్టుకోలేదు ఇక్కడ, ఎందుకంటే డ్యామేజ్ ఇక్కడ అయింది కాబట్టి ఇదే మారాలి. సో చాలా మంది అడుగుతారు పార్షియల్ అంటే ఇది అరిగిపోతుందా అని. అట్లా కాదు. ఓకే. ఈ ప్యాటర్న్ ఆఫ్ ఆర్థరైటిస్ అట్లా ఉంది. సో ఫ్యూచర్లో కూడా మనం ఇది అరిగిపోతుందని ఏం అంటే దర్ ఇస్ నో నీడ్ టు ఫియర్. ఓకే. సో ఇది కూడా మంచి రిజల్ట్స్తో ఆల్మోస్ట్ 15 years సర్వైవల్ బాగుంటుందని దా సక్సెస్ రేట్తోనే మేము ఇది చెప్తాము. సో మీరు ఇది ఈ ప్యాటర్న్ ఆఫ్ ఆర్థరైటిస్ మీకు ఉంటే మీరు లక్కీ. ఇది చేసి లైక్ సపోజ్ షీ ఈస్ 45, హర్ మదర్, ఒకవేళ ఈ ప్రాబ్లం ఉంటే మేము ఫస్ట్ ఇది చేసి 60లో ఇది చేస్తాం, 65 whatever. సో ఇది మరి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. బట్ ప్రొసీజర్ సేమ్ కదా సార్? కట్ చేయడం ప్రొసీజర్ సిమిలర్, ఇది లిటిల్ స్మాలర్, లెస్ ఇన్వేజివ్ ప్రొసీజర్. సో మీరు ఇమాజిన్ చేయండి, ఇవన్నీ మేము ముట్టుకోవట్లేదు, ఇక్కడే చిన్న సర్జరీ చేసి ఇక్కడే చేసేస్తాం. అండ్ దాంట్లో కూడా ఈ పార్షియల్ రీప్లేస్మెంట్ లో రోబోటిక్స్ ది అడ్వాంటేజ్ చాలా ఉంది, బికాస్ ఇది ప్రిసిషన్ సర్జరీ అన్నమాట. సో ఎగ్జాక్ట్ యాక్యురసీతో ఇది చేయాలి. ఆ యాక్యురసీ కోసం రోబోట్ అసిస్టెన్స్ చాలా ఇంపార్టెంట్.